సౌందర్య హరిలోని 61వ శ్లోకం. అమ్మ దీవెనలతో మనోనియంత్రణ, కోరికలు తీరుట కొరకు కుండలిని జాగృతి. అసౌ నాసావంసస్తు హినగిరి వంశధ్వజ పటిత్వదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహంత్యంతర్ముక్తాః శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తామణిధరః. అమ్మా, తుహినగిరి రాజపుత్రి అయిన ఓ పార్వతీదేవి, నీ యొక్క వెదురువలే ఉన్న నాసాదండము మాకు కోరిన కోరికలను తీర్చుచున్నది. ఆ నాసాదండము లోపల మణులను ధరించుచున్నది. ఆ మణుల నిండుదనముచే చంద్రుని దగు ఎడమ ముక్కు ద్వారా వచ్చు గాలి వలన బయట కూడా ముక్తామణిని ధరించను కదా. జప విధానం. ఈ 61వ శ్లోకం సౌందర్య లహరిలోని ఈ శ్లోకాన్ని 12,000 సార్లు ప్రతిరోజు 8 రోజులు జపం చేస్తూ కొబ్బరికాయ, పళ్ళు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సకల కోరికలు నెరవేరును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య హరిలోని 62వ శ్లోకం సుఖ నిద్ర కొరకు. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా. మా చక్కని పలువరుస కలిగిన తల్లి, స్వభావము చేత కాంతులు చిమ్ముతున్న నీ పెదవుల కాంతికి సారూప్యముగా ఈ ప్రపంచమున ఏమీ లేదు. నీపై పెదవి సహజమైన కాంతి కలది. అట్టి కాంతికి సమానముగా పగడము తీగకు పండినచో పోలిక కాగలదు. పోల్చుదామన్నా దానికి దొండపండును పెదవుల కాంతి సహజము కాదు. దొండపండును బింబమని పలికెదరు. అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వలననే ఆ పేరు వచ్చాను కదా. జప విధానం. ఈ 62వ శ్లోకం సౌందర్య లహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 8 రోజులు జపం చేస్తూ తీపి గారెలు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సుఖ నిద్ర లభించును అని చెప్పబడింది. సౌందర్య హరిలోని 63వ శ్లోకం. ఉన్నత అధికారం మోక్షం కొరకు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి దతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాంశోరమృతలహరి రామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృంసం కాంజి కదియా. మా భగవతి, నీ చంద్రబింబం వంటి ముఖమున గల చిరునవ్వు అను వెన్నెలను త్రాగుచున్న చకోర పక్షుల ముక్కలకు అతి మాధుర్యము వలన అరుచి కలిగి అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు అనుకొని ప్రతి రాత్రియు వెన్నెలేందు తృప్తిగా త్రాగుచున్నాయి కదా. జప విధానం. నైవేద్యం. ఈ 63వ శ్లోకం సౌందర్య లహరిలోని 30,000 సార్లు ప్రతిరోజు 30 రోజులు జపం చేస్తూ పెరుగు, అన్నం, పండ్లు, కొబ్బరికాయను నివేదిస్తే అందరి మీద స్వామిత్వము, అధికారిత్వము, మోక్షానికి దారి లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 64వ శ్లోకం. స్త్రీల వ్యాధులు నశింపచేయుటకు, ప్రజ్ఞావంతులు అగుటకు.
అవిశ్రాంతం పచ్చర్గుణ గణకథామ్రేడన జపా పుష్పఛాయ తవ జనని జూహా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుష. అమ్మా, నీ యొక్క నాలుక నుండి నిరంతరము జపరూపముగా వచ్చు నీ భర్త అయిన ఆ పరమశివుని జపా పుష్పములతో నీ నాలుక చివరి భాగమున ఉన్న శుద్ధ స్ఫటిక రంగు కలిగిన సరస్వతీదేవి కూడా ఎర్రని వన్నె కలదై ప్రకాశించుచున్నది కదా తల్లి. ఈ జప విధానం 64వ శ్లోకం సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని 2000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ క్షీరాన్నము తేనె నివేదించినచో స్త్రీల వ్యాధులు నశింపజేయనని ప్రజ్ఞ లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖనోభవంతో. సౌందర్యలహరిలోని 65వ శ్లోకం సర్వ కార్యములలో జయం కొరకు వాక్శుద్ధికి. రణే జిత్వా దైత్యానపహృత శిరస్తైః కవచిభిర్నివృత్తైః చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః సశివసిద కర్పూరసకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. అమ్మా, సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాను తొలగించి కవచములను తొలగించని వారును చుండు అను ప్రథమునిచే అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులైన వారును అహు కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు మొదలగు వారిచే చంద్రుని వలె స్వచ్ఛమైన నిర్మలములో అయిన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలు గ్రహించబడుచున్నవి కదా. జప విధానం నైవేద్యం. ఈ 65వ శ్లోకం సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో సర్వకార్యాలలో జయము వాక్శుద్ధి లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖనోభవంతో. సౌందర్యలహరిలోని 66వ శ్లోకం సంగీత వాయిద్యాలయందు ప్రావీణ్యత గాత్ర మధురిమకు రోగముల నివారణకు. విశంత్యా గాయంతి విభిదమపదానం పశుపతే స్త్వయారప్తే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవా నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నివృతం. అమ్మా, సరస్వతీదేవిని ఎదుట పరమశివుని విజయగాథలు వీణతో పాడుచూ ఉండగా అప్పుడు నీవు నీ మనస్సునందు కలిగిన సంతోషమును తెలుపుచూ శిరస్సును కదుపుతూ ప్రశంసా వాక్యములు పలుకుట మొదలు పెట్టగానే ఆ వాక్యములందలి మాధుర్యమునకు తన యొక్క వీణాతంత్రము కలవరము చెందినదై తన యొక్క వీణను చీరచెంగితో కప్పివేసను కదా. జప విధానము నైవేద్యము. ఈ సౌందర్యలహరిలోని 66వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె క్షీరాన్నం నివేదించినచో సంగీత వాయిద్యాలందు ప్రావీణ్యత గాత్రము ఎందు మధురిమ రోగముల నివారణ లభించును అని చెప్పబడింది. సర్వేచన సుఖనోభవంతు. సౌందర్యలహరిలోని 67వ శ్లోకం పెద్దవారి దయ సంపాదించటానికి అందరిలో అమ్మని దర్శించుట సకల కార్య విజయము. కరాగ్రేణ సృష్టం తుహినగిరిణ వత్సలతయా గిరీశేనోదం తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ముఖ
మకురవృంతం గిరిసుతే కదంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం. అమ్మా పర్వతరాజకుమారి, నీ తండ్రి గారిచే గారాపముగా చేతి కొసలచే తడుపబడినదియు మరియు పతి అయిన శివుని చేత పానకమాడు వేళ తడపబడి మాటి మాటికి పైకి ఎత్తబడి శివుని చేత పట్టుకొనబడి ముఖము అనెడు అద్దమునకు పిడి అని నీ చుబుకమును వర్ణించ తరము కాదు కదా. ఈ జప విధానము నైవేద్యము 67వ శ్లోకం సౌందర్యలహరిలోని శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం తాంబూలము నివేదించినచో గొప్పవారి ఉన్నతోద్యోగుల సహాయము లభించునని, స్నేహపూర్వకంగా ఉండగలరు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 68వ శ్లోకం రాజు నుండి అధికారి నుండి అనుకూల సహాయం ఇతరులను ప్రభావం చేయటానికి. భుజాశ్లేషాన్నిత్యం పురదమయతు కండవకవతి. భుజాశ్లేషాన్నిత్యం పురదమయతు కంటకవతి. తవ గ్రీవా దత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలా గురుబహుళ జంబాలమలినా. మృణాళీలాలిత్యం వహతి యదథోహారలతిక. అమ్మా త్రిపురాంతకుడు అయిన ఈశ్వరుని కౌగిలింత వలన నిత్యము రోమాంచితమగు ముఖ కమలము అను పద్మము యొక్క కాడ అందమును ధరించుచున్నది. ఎందువలన అనగా దాని క్రింది భాగమున సహజముగా తెల్లనిదై నల్లనిదగు విస్తారమైన బురద చేత మలినమైన దీను తీగ వంటి హారము తామర లత యొక్క లాలిత్యము వహించుచున్నది కదా. ఇప్పుడు జప విధానము నైవేద్యం. ఈ సౌందర్యలహరిలోని 68వ శ్లోకం రోజు 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం తేనె తాంబూలము నివేదించినచో గొప్ప రాజు యొక్క అధికారుల సహాయము లభించును, ఇతరుల మీద ప్రభావమును కలిగి ఉండగలరు అని చెప్పబడింది. ఈ శ్లోకము గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శనందు చేయవలసిందిగా ప్రత్యక్షముగా చెప్పబడింది. సర్వేజన సుఖ్నభవం. సౌందర్యలహరిలోని 69వ శ్లోకం సంగీతంలో ప్రావీణ్యం కార్యములలో జయం పొందటానికి. గళే రేకాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహవ్యానంద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే. అమ్మా సంగీతగతికి సంబంధించిన మార్గదేశగతులను కాపాడుటయందు నిపుణురాలవోగు తల్లి, నీ గళమున ముడతలు లాగున ఉన్న 3 భాగ్యరేఖలు వివాహ సమయమున మంగళసూత్రము కట్టిన తర్వాత వాని వద్ద పెక్కుపేటలు కలిపి పేనిన 3 సూత్రములను జ్ఞప్తికి తెచ్చుచూ అనేక విధములైన రాగములకు నిలయమైన షడ్జమం మధ్యమం గాంధారమనే గ్రామముల ఉనికి కొరకు ఏర్పాటు చేసిన సరిహద్దుల ప్రకాశించుచున్నది కదా. ఇప్పుడు జప విధానము నైవేద్యము సౌందర్యలహరిలోని 69వ శ్లోకం 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం తేనె కొబ్బరికాయ తాంబూలము నివేదించినచో సంగీతములో ప్రావీణ్యత పొందగలరని, కార్యములలో ప్రయత్న సఫలీకృతం అవగలదని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 70వ శ్లోకం
తలపెట్టిన కార్యములలో జయం పొందుటకు, దైవము పట్ల చేసిన దోషముల నివారణకి. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభావః సౌతి వదనైః నఖేభ్యస్తంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోచ్చుతుర్నాం శీర్షాణం సమమయభయ హస్తార్పణధియా. మా బ్రహ్మ అంధకాసురుని విరోధి అయి వారిని వధించిన పరమశివుడు తన 5వ తలను తన గోళ్లతో పెరికివేయటం వలన మిక్కిలి భయపడిన వాడై తన 4 తలలతో తనకు అభయహస్తమును ఇమ్మని తామ్రతాడుల వలె మృదువైన నీ 4 చేతులను ప్రార్థించుచున్నాడు కదా. ఈ జప విధానము నైవేద్యము సౌందర్యలహరిలోని 70వ శ్లోకం. 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పులిహోర తాంబూలము నివేదించినచో పులిహోర తాంబూలము కోరిన కార్యములలో విజయము, దైవం పట్ల చేసిన దోషముల నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతమ్మా.